యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే జీవితాలను చిగురింపచేసే దేవుడు, జీవితాలను చిగురింపచేయు దేవుడు. ఏంటి? దేవుడు చేసే కార్యాలు చాలా ఉన్నాయి కదా. సృష్టిని చేశాడు దేవుడు. యెరూషలేమును కట్టువాడు ఆయనే అని బైబిల్లో వ్రాయబడింది. అంటే సృష్టిని చేసినటువంటి ఆ సర్వోన్నతుడు, యెరూషలేమును నిర్మించినటువంటి ఆ దేవుడు ఒక మొద్దును చిగురింపచేయడం కూడా ఆయన పనేనా? అది న్యాచురల్గా జరిగేటువంటిది కదా అని మనకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతిదానికి చాలా అర్థాలు బైబిల్లో ఉంటాయి. ఒకటేమో అక్కడి పరిస్థితులను బట్టి ఒక అర్థం ఉంటుంది, వ్యక్తిగత జీవితానికి ఒక అర్థం ఉంటుంది, అది యేసు ప్రభువుకు సంబంధించిన అర్థం కూడా ఉంటుంది. చాలా రకాలుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడాలి అండి. ఇక్కడ ఈ యొక్క 11వ అధ్యాయం యేసు ప్రభుని గురించి కూడా మనకు తెలియజేస్తుంది. కానీ ఆ కాంటెక్స్లో ఈరోజు వాక్యాన్ని ధ్యానించడం లేదు. కానీ ఒక జీవితము మొద్దుబారిపోయి లేదా ఒక జీవితము మొద్దుగా మారిపోతే దాన్ని ప్రభు ఏ రకంగా చిగురింప చేస్తాడు. దేవుని బిడ్డలారా, మొదటి ప్రశ్న ఏంటంటే అసలు ఆ చెట్టు మొద్దుగా ఎందుకు మారిపోయింది? రెండవదిగా ఆ మొద్దులో నుంచి చిగురు ఎందుకు వచ్చింది? ఆ చిగురు అది ఒక న్యాచురల్ ప్రాసెసా లేకపోతే దేవుడు కలుగజేసిందా? దేవుని బిడ్డలారా, నార్మల్గా ఒక చెట్టు నరకబడిన తర్వాత దానికి ఒక మొద్దు ఉంటుంది. ఆ మొద్దులో నుంచి చిగురు వస్తుంది. దట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అది స్వాభావికంగా జరిగేటువంటిది, మామూలుగా జరిగేటువంటిది, సృష్టి ధర్మం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో ఉండేటువంటి పరిస్థితులు, మొద్దుబారినటువంటి పరిస్థితులు ఏ రకంగా దేవుడు చిగురింప చేస్తాడు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క మొద్దు ఇంతకుముందు మొద్దు కాదు, అది ఒక చెట్టుగా ఉన్నింది. కానీ ఆ చెట్టు పైన దాడి జరిగింది, ఆ చెట్టు నరకబడింది. లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా వచ్చాయేమో, లేకపోతే సృష్టిలో జరిగేటువంటి విపత్తులను బట్టి ఒక తుఫానో, లేకపోతే ఒక ఉప్పెననో, లేకపోతే ఒక భయంకరమైన ఈదురు గాలులో, లేకపోతే సునామీనో, సంథింగ్ ఆర్ అదర్ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఒకవేళ అది విరిగిపోయిందేమో అప్పుడు అది మొద్దుగా మారింది. అంతవరకు అదొక చెట్టుగా, అది ఏమనాలి, గ్రీన్గా ఉండేటువంటి ఫలించేటువంటి చెట్టుగా, జీవము కలిగిన చెట్టుగా, అంటే చూస్తుండగానే ఆకర్షణీయంగా ఉండేటువంటి చెట్టుగా, లేకపోతే లాభదాయకమైనటువంటి చెట్టుగా, ఆశీర్వాదాలు కలిగినటువంటి చెట్టుగా ఆ చెట్టు ఉన్నదండి. కానీ ఏదో జరిగింది, అది ఒక మొద్దుగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మానవ జీవితం కూడా అదే. ఒకప్పుడు చాలా బాగున్నటువంటి జీవితాలు సడన్గా ఏదో ఒక దాడి జరుగుతుందండి. అది న్యాచురల్గా జరిగేటువంటిదే కావచ్చు, లేదా ఒక ఇంటెన్షనల్గా, అంటే కావలసి గల అనుకొని ఒక ప్లాన్తో జరిగినటువంటి అటాక్ కావచ్చు, లేదా సాతాను మన పైన చేసినటువంటి అటాక్ కావచ్చు. ఏదైనా సరే ఈ మూడింటిని బట్టి ఒక వ్యక్తి జీవితంలో ఉండేటువంటి పరిస్థితులు ఒక్కసారి డిస్టర్బ్ కావడం ప్రారంభమవుతాయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది అది ఒక మొద్దు. ఆ మొద్దులో నుంచి చిగురు రావడం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. దేవుని బిడ్డలారా, ఆ యెషయి అనేటువంటి పదాన్ని ప్రక్కన పెట్టి మొద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి మాటను మీదట నేను ఉంచాలని కోరుతున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, ఒక మొద్దు కాకముందు, లేకపోతే అది డ్యామేజ్ అయినటువంటి పార్ట్గా మారకముందు, ఇట్స్ సంథింగ్ న్యాచురల్, మామూలుగా ఉండేటువంటి చెట్టు అది. కానీ ఎందుకో అది మొద్దుగా మార్చబడింది. బైబిల్లో మనం గమనిస్తే యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. జోబ్ చాప్టర్ 14 వర్స్ 7 and 8. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దేవుని బిడ్డలారా, వృక్షము నరకబడిందంట. అంటే అది మామూలుగా ఉండేటువంటి వృక్షమే, కానీ ఏదో ఒక అటాక్ జరిగింది, నరకబడిన తర్వాత ఎడల అది ఏమవుతుంది, మొద్దుగా మారుతుంది. ఆ తర్వాతనే చిగురు రావడం ప్రారంభమవుతుంది.
మానవ జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో, దేవుని బిడ్డ జీవితంలో, లేకపోతే దేవునికి ప్రార్థన చేసే కుటుంబంలో ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి పరిస్థితులు అటాక్ అనేటువంటిది ఉంటుందండి. అటాక్ అనేటువంటిది ఉంటుంది. అది ఒక వ్యాధి రూపంలో కావచ్చు, ఒక కష్టం రూపంలో కావచ్చు, ఒక శ్రమ రూపంలో కావచ్చు, ఏదో ఒక విధానంలో మనిషి పైన సాతాను యొక్క దాడి జరుగుతూ ఉంటుంది. ఇట్ మే బి అ న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్ ప్రాసెస్ అంటే ఉదాహరణకు ప్రపంచమంతా కరోనా వైరస్ వచ్చింది, దేవుని బిడ్డలు కూడా కరోనా వచ్చిందండి. అంటే దాని పరిస్థితి ఏంటంటే అంతవరకు బాగున్నటువంటి ఇల్లు అవి ఇల్లుగా లేకుండా శ్మశాన వాటికగా నిరుపయోగంగా మారిపోయాయి. దేవుని బిడ్డలారా, అది నరకబడ్డం అంటే, అది మొద్దుగా మారడం అంటే అంతవరకు ఉన్నటువంటి ఆరోగ్యం ఒక్కసారి కొలాప్స్ అయిపోయి ఉంటుందండి. అంతవరకు ఉండేటువంటి పరిస్థితులు ఒక్కసారి కొలాప్స్ అయిపోయి, అంతవరకు ఉండేటువంటి బాగైనటువంటి జీవితాలు సడన్గా డిస్టర్బ్ అయిపోతాయి. దేవుని బిడ్డలారా, అదే మొద్దు యొక్క అనుభవం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ నీ జీవితం అలాంటి పరిస్థితి గుండా వెళుతూ ఉంటే నా దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? అది చిగురించబోతుంది. హల్లెలూయా. అది మొద్దుగానే ఉండదు, అది అటాక్ చేయబడిన పరిస్థితుల్లోనే ఉండదు. అది దేవుని శక్తిని బట్టి చిగురించేటువంటి కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. చిగురించే కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క మొద్దు చిగురించాలి అంటే ఏం జరగాలి? ఏం జరిగితే అది చిగురిస్తుంది? రెండవదిగా ఆ యొక్క చిగురు అనేటువంటిది వచ్చినప్పుడు, లేకపోతే అది దాంట్లో ఉండేటువంటి ఎండిపోయిన తనంలో నుంచి ఒక జీవం వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. అంటే మన జీవితాల్లో ఉండకూడని పరిస్థితులు, లేకపోతే రాకూడని పరిస్థితులు, అనుభవించకూడని పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏ రకంగా ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, లేకపోతే ఒక దేశాన్ని ప్రభు చిగురింపజేస్తాడో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. జెరమయా చాప్టర్ 23 వర్స్ 5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చాలు. అంటే మొద్దుగా మారినటువంటిది ఏదో ఒక దాడిని బట్టి జరిగి ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, రాబోయేటువంటి దినాల్లో, రాబోయేటువంటి కాలంలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ ఇట్ జస్ట్ లైక్ దట్. అది దాన్ని ఆ రకంగానే ఉంచాను. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. దావీదును, యెషయిని, క్రీస్తు ప్రభును ఈ యొక్క సందర్భంలో పోలికలోంచి ప్రక్కన పెడదాం. మన జీవితాలను ఇక్కడ అప్లై చేసుకోవడం ప్రారంభిద్దాం. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఒకవేళ మన జీవితాలు సాతాను ద్వారా అటాక్ చేయబడుతూ ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యం ఏంటి చెబుతుందంటే, రాబో దినములలో నీతి చిగురు రాబోతుంది. ఆ మొద్దుగానే ఉండదు, నరకబడిన పరిస్థితిలోనే ఉండదు. అక్కడే అది వేస్ట్ అయిపోయిన పరిస్థితిలోను, అది డ్యామేజ్ అయిన పరిస్థితిలోను, అటాక్ చేయబడిన పరిస్థితిలోను ఉండదు. ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఎ న్యూ థింగ్. కొత్తదైనటువంటి చిగురును తీసుకురాబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశం ఏంటంటే, నీ జీవితంలో సాతాను కానీ, వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ నేను డిస్టర్బ్ చేస్తున్నాయా? ఈరోజు నా దేవుడు ఇచ్చేటువంటి మాట, రాబో దినములలో నువ్వు చిగురించబోతున్నావు. దేవుని కార్యాలు జరగబోతున్నాయి. ఎలాంటి కార్యాలు జరగబోతాయి తెలుసా? అది మొద్దుగా ఉండదు, అది చిగురించబోతుంది. చిగురు రావడం అంటే అర్థం ఏంటి తెలుసా? అది అంతవరకు ఉన్నటువంటి పరిస్థితులు స్టాప్ అయిపోయి కొత్త రకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆ కొత్త రకమైన పరిస్థితులు ఏంటంటే, అది తిరిగి చెట్టుగా చేయబడుతుంది. తిరిగి అందులోనికి ఫలాలు వస్తాయి. తిరిగి ఆ ఫలాల్లో నుంచి చెట్లు వస్తాయి. మళ్ళీ ఆ ఫలాల్లో నుంచి ఇంకొక చెట్లు, ఆ చెట్లోంచి ఇంకొక చెట్టు. దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో మొద్దు అనుభవం ఏం చెప్తా తెలుసా? అయిపోయిందేమో, ఇంకేముంటుంది, ఇంకేం పొందుకుంటా, ఇంకేం అనుభవిస్తా, ఇంకేం రాగలదు, ఇంతకంటే ఇంకేం జరగదు, అంతేలే అనేటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్తాడు తెలుసా? తరతరములు. మొద్దు చూసినప్పుడు అనిపిస్తుంది ఇంకా అయిపోయింది, కానీ ఆ మొద్దులోంచి చిగురు బయటకు వచ్చిందా? రాబో దినములలో జరిగే కార్యం, రాబో దినములలో జరిగేటువంటి కార్యం. ఎలాంటి కార్యం? అది చిగుర్చడం కాదు, అది పెద్దగా అవుతుంది, అది కొమ్మ అవుతుంది, అది వృక్షం అవుతుంది. దానికి ఆకులు, దానికి పుష్పాలు, దానికి ఫలాలు, దాంట్లో నుంచి ఇంకా అనేకమైన చెట్లు, అనేకులకు ఆరోగ్యకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండేటువంటి పరిస్థితిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే గట్టిగా ఆమేనని చెప్దాం, విశ్వాసంతో చెప్దాం. రాబో దినాల్లో నా జీవితంలో, నా కుటుంబంలో, నా యొక్క పరిస్థితుల మధ్య
దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ఎలాంటి కార్యాలైనా వీఆర్ గోయింగ్ టు షూట్ అప్. మనము చిగురించబోతుంటున్నా, మనము పైకి రాబోతున్నా. తిరిగి మొద్దు చెబుతుంది, ఎండిపోయిన అనుభవం, దాని కలర్ వేరండి. చిగురు యొక్క కలర్ వేరు, చిగురుకుండేటువంటి లక్షణం వేరు, మొద్దుకుండేటువంటి లక్షణం వేరు. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద సిచ్యువేషన్స్. పరిస్థితులను నేను మార్చబోతున్నా, పరిస్థితులను నేను మార్చబోతున్నా. ఏ రకంగా మారుస్తావు ప్రభా, ఎక్కడ మారుస్తావు ప్రభా? బైబిల్లో మనం చూస్తే ఆదికాండం 40వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 40, ఆదికాండం 40వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకున్నాం. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావళికి 3 తీగలుండెను. అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావమిదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. చాలు. ఇది ఐగుప్తులో ఒక చెరసాలలో జరిగినటువంటి సంఘటన. ఏం జరిగింది? 2 వ్యక్తులను ఫరో ఏం చేశాడంటే, ఫరో అంటే ఆ ప్రాంతపు రాజు ఏం చేశాడంటే, అతని దగ్గర తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తిని. ఐగుప్తు చెరసాలలో జరిగినటువంటి సంఘటన. 2 వ్యక్తులు ఫరో అనేటువంటి రాజు ద్వారా లేదా ఫరో అనేటువంటి వ్యక్తి ద్వారా చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడిన తర్వాత ఎందుకు చెరసాల్లో వేయబడ్డారు? వారు చేసినటువంటి తప్పు. అప్పుడు ఒక వ్యక్తి, అతడు పానదాయకులకు అధిపతి, అంటే రాజుకు లిక్విడ్స్ ఇచ్చేటువంటి వ్యక్తిలో అతడు ఒక అధికారి అంట. అంటే ద్రవ పదార్థాలు ఇచ్చేదానికి కూడా ఒక అధికారిని పెట్టుకున్నాడు. అంటే అన్ని తాగుతాడేమో, మరి నాకు తెలియదు, అన్ని వెరైటీస్ తాగుతాడేమో. పానదాయకులకు అధిపతి అంట. అంటే లిక్విడ్స్ తీసుకునే వారికి ఒక ఆఫీసర్ని పెట్టుకున్నాడు. మామూలుగా ఆఫీసర్ దేనికి ఉంటాడు? చాలా పనులు ఉంటాయి. కానీ ఇతనికి ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే పానదాయకులకు, అంటే పానించేటువంటి పానీయాలను తయారు చేసే వ్యక్తులకు ఇతడు అధిపతి అంట. మళ్ళీ ఎన్ని వెరైటీస్ తాగుతాడో, ఎంత తాగుతాడో నాకైతే తెలియదు, కానీ ఒక అధిపతి మాత్రం ఉన్నాడు. అతని చెరసాల్లో వేశారు. అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో అతడు ఒక 3 ద్రాక్ష తీగలను చూచాడు. ఆ తీగలకు చిగురు వచ్చింది. ఇది కళ. యోసేపు అదే చెరసాల్లో ఉన్నాడు. అతడు ఈ కళ గురించి యోసేపుకి చెప్తే యోసేపు అంటున్నాడు, అయ్యా, ఆ యొక్క చిగురు ఏం చెబుతుంది తెలుసా? నీవు కోల్పోయిన ఉద్యోగం నీకు వస్తుంది. నువ్వు కోల్పోయావు కదా ఏదో ఒక ఆశీర్వాదాన్ని, ఏదో ఒక తప్పుడు పనిని బట్టి, అది తిరిగి నీ జీవితంలోనికి వస్తుంది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చిగురు అనేటువంటిది ఏం చెబుతుంది అంటే, ఒకటి, రాబోయేటువంటి కాలాల్లో జరగబోయేటువంటి సంగతులను తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది అంటే, నెంబర్ 1, నీ జీవితంలో ఏదో నువ్వు చేసిన తప్పును బట్టి లేదా అన్యాయపు తీర్పును బట్టి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక ఆశీర్వాదం, వెళ్ళిపోయినటువంటి ఒక దీవెన, అంటే ఇక మిస్ అయిపోయింది అనుకున్నటువంటి దీవెన తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇట్ మే బీ ఇంటెన్షనల్గా, అంటే ఏదో ఒక ప్లాన్తో. కొంతమంది వ్యక్తులు నీ జీవితంలో ఈ ఆశీర్వాదాలు ఉండకూడదు అని ప్రక్కకు తీసుకుని వెళ్ళారా? ఈరోజు నా దేవుడు చెప్పే మాట, నీకు చిగురు రాబోతుంది. అంటే అదేంటంటే కోల్పోయినటువంటిది తిరిగి నీ జీవితంలోనికి రాబోతుంది. కోల్పోయినటువంటిది అది ఏంటి? రాజే తీసేశాడు, రాజే ప్రక్కన పెట్టాడు. ఇప్పుడు రాజే అతనికి ఇవ్వబోతున్నాడు. రాజే ప్రక్కన పెట్టాడు. మన భాషలో చెప్తా, రాజు ఆ ఫైల్ని తీసి ఇసిరి కొట్టాడు. ఇది వేస్ట్లెస్, యూస్లెస్ ఫెలో వీడు, కాబట్టి ప్రక్కన పడేయండి. కానీ అదే రాజు అంటున్నాడు, అతను తిరిగి పిలిపించండి, అతని ఉద్యోగం ఇస్తాను. ఏంటి చిగురు తెలుసా? నువ్వు ఏదైతే మిస్ చేసుకున్నావో, ఏదైతే నీ దగ్గర నుంచి తీసివేయబడిందో, ఏదైతే నీ శరీరంలోంచి కూడా తీసివేయబడిందో, ఈరోజు నా దేవుడు మాట్లాడే మాట, నా దేవుడు నీ జీవితంలో కోల్పోయిన దాన్ని దయచేయునుగాక. కోల్పోయిన పరిస్థితుల మధ్య తిరిగి చిగురు వచ్చునుగాక. తిరిగి చిగురు వచ్చునుగాక. దేవుని బిడ్డలారా, ఇతను అనుకున్నాడు, నేను పానదాయకులకు అధిపతి, నన్నే తీసేశాడు ఫరో. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? దేవుడు కల ఇచ్చాడు, తిరిగి చిగురు. రాబోయేటువంటి దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ మాటను నమ్మి ఈ రాత్రి నుంచి నువ్వు ప్రార్థన చేస్తే, ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? నీ దేవుడే నీకు సహాయం చేయును,
ప్రతి సందేశము దానికే లింక్ చేయబడి ఉంటుందండి. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఏం సహాయం చేస్తాడు? నీవు కోల్పోయినావు అనుకున్నావు చూసావా, మిస్ అయిపోయింది అనుకున్నావు చూసావా, నీ జీవితం నుంచి ఎవరో ఒకరు వచ్చి తీసేశారు అనుకున్నావు చూసావా, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు యూ. అది దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. అదే చిగురు. దేవుని బిడ్డలారా, చిగురు అనేటువంటిది రాబోయేటువంటి దినాల్లో ఒక పెద్ద చెట్టుకు ముందు ఒక చిగురు ఉంటుందండి. రాబోయేటువంటి దినాల్లో జరగబోయేదాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఎవరు తెలుసా నీ దేవుడు? నీ జీవితంలో అయిపోయింది, అటాక్ జరిగింది, లేకపోతే నష్టపోయాను అనుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి రాబోయేటువంటి దినాల్లో చిగురులోనికి నడిపిస్తాడు. ఏంటిది? నువ్వు కోల్పోయినది నీ జీవితంలో జరగడం ప్రారంభమవుతుంది, రావడం ప్రారంభమవుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువుకున్నాం. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లగలదాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయుల అందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అహరోను యొక్క కర్ర చిగిర్చిందంట. ఏంటి ఆ కర్ర? అది కర్ర. బైబిల్ చెప్తుంది. దేన్ని కర్ర అంటాం? ఎండిపోయినటువంటిది. దేనికి వాడతారు? ఒక సపోర్ట్ కోసం వాడతారు. ఆ దినాల్లో ఈ యొక్క చేతి కర్రను వాడడం అనేటువంటిది సర్వసాధారణంగా ఉండేటువంటిది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటువంటి మార్గాలు ఎలాంటివి? అరణ్యంలో వెళుతున్నారు, రాళ్ళు రప్పల మధ్య అన్ఈవెన్ ప్లేస్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎండిన కర్రనే వాడతారు. ఎందుకు ఎండిన కర్ర వాడతారంటే పచ్చి కర్ర త్వరగా ఇరిగిపోతుంది, బెండ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఈ అరణ్య ప్రయాణంలో ఉండేటువంటి వీరు ఎండిన కర్రలనే వాడతారు. రెండవదిగా వాళ్ళని తమను తాము కాపాడుకోవడానికి, అంటే ఏదైనా ఒక జంతువు వచ్చిందనుకో కర్రతో అటాక్ చేయడం, ఆ దినాలు అంతకంటే ఇంకోటి లేదు. కాబట్టి అందుకే కర్రలను ఉపయోగించారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 12 గోత్రాల నుంచి 12 కర్రలు తీసుకురండి. ఆ 12 కర్రల్లో నేను ఎవరినైతే ఎన్నుకుంటానో ఆ వ్యక్తి యొక్క కర్ర చిగురుస్తుంది. అంటే ఎండిపోయిన కర్ర, దాన్ని ఎండిపోయిన తర్వాత దానికి నగిషి పని చేసింటాడు, రఫ్గా ఏం ఉంచుకోడు కదా. పాతకాలంలో పెద్దోళ్ళ దగ్గర ఏముండేది? ఈ యొక్క వంకిరి కర్ర ఒకటి ఉంటుంది చూసారా, చాలా నైస్గా ఉంటుంది, తలతలా మెరుస్తూ ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు లేవంటే నీ రీప్లేస్మెంట్స్ వచ్చాయి కదా. కాళ్ళ శస్త్రచికిత్స, కాళ్ళు నొప్పి వచ్చిందా, కర్ర అవసరంలే, ఆపరేషన్ అంటారు. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఆపరేషన్ లేవు కదా వాళ్ళకు. కాబట్టి ఏముండేది? కర్ర ఉండేది. సో ఇప్పుడు కర్రను వాళ్ళు తీసుకొని వచ్చి దేవుని ప్రత్యక్ష గుడారంలో పెట్టారు. పెడితే బైబిల్లో వ్రాయబడింది అహరోను యొక్క చేతికర్ర చిగిర్చిందంట. అహరోను యొక్క చేతికర్ర చిగిర్చి ఏం చేసిందంట? 8వ వచనం, అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. అది పువ్వులు పూసిందంట. ఆ ఎండిపోయిన కర్ర, తోపడా దోసిన కర్ర, ఆయిల్ పూసిన కర్ర, అది చేతి కర్రగా ఉండేటువంటి కర్ర, అది నడకకు ఉపయోగించే కర్ర, అది మానవుని యొక్క కాపుదలకు ఉపయోగించే కర్ర. ఆ కర్రను తీసుకొని వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో పెడితే ప్రత్యక్ష గుడారంలో ఒక రాత్రి ఉంచారండి. ఆ రాత్రికి అది బైబిల్లో వ్రాయబడింది, అది చిగిర్చి, నెంబర్ 2 పువ్వులు పూసి, నెంబర్ 3 బాదాము పండ్లు గలదాయను. ఇది సైన్స్ ఎంత పెరిగిందంటే, ఒకప్పుడు దానిమ్మ చెట్టు అంటే ఇంత హైట్ పెరగాలి, చాలా రోజుల తర్వాత దానికి కాయలు వస్తాయి. ఇప్పుడు అంత లేదు, హైబ్రిడ్ చెట్లు వచ్చాయి కదా. చాలా బుడ్డిగా ఉంటుంది, అంతే ఉంటుంది చెట్టు. అది చాలా హైబ్రిడ్గా చూడముచ్చటగా ఉంటుంది, చంకలో పెట్టుకుందాం అన్నంతగా ఉంటుంది. కానీ దానికి కాయలు కాసి ఉంటుంది. అది కాయడానికి కూడా కొన్ని నెలలు కావాలి. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఆ కర్ర ఒక్క రాత్రి ప్రత్యక్ష గుడారంలో ఉంటే ఆ కర్ర చిగిర్చిందంట. రెండోది, ఆ కర్ర చిగిర్చిన తర్వాత పూలు వచ్చేసాయంట. ఆ పూలు వచ్చిన తర్వాత పండ్లు కూడా వచ్చేసాయంట. రాత్రికి రాత్రే దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఎండిపోయిన కర్రకు ఫలాలను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, 2 విషయాలు ఇక్కడ చెప్తాను. దేవుని యొక్క క్రియేటివ్ పవర్ని అక్కడ చూడండి. చిగిర్చడం మాత్రమే కాదు, రాత్రికి రాత్రే అది పువ్వులు పూసిందండి. పువ్వు రావాలంటే ముందు ఒక పిందె ఉండాలి, ఆ పిందె కొంచెము అది పగలాలి, పువ్వు వస్తుంది. ఆ తర్వాత పువ్వు వచ్చిన తర్వాత అది పిందెగా మారుతుంది. పిందెగా మారిన తర్వాత అది పళ్ళుగా మారడం ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, దీనికి ఒక ప్రాసెస్, ఒక సర్టెన్ టైం అనేటువంటిది ఉంటుంది. కానీ ప్రత్యక్ష గుడారంలో ఒక్క రాత్రి ఉంచబడిన కర్ర అయిపోయింది. దానికి చిగురు వచ్చిందంట, పువ్వులు పూసాయంట,
పండ్లు కూడా వచ్చేసాయంట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? రాబోయేటువంటి దినాల్లో జరుగుతుంది. ఏంటి? కోల్పోయినవి తిరిగి పొందుతాం. అది చిగురు యొక్క మొదటి అర్థం. రెండవ అర్థం ఏంటంటే, నీ జీవితాల్లో ఆ యొక్క కోల్పోయినటువంటి దాంట్లో మొద్దుగా చేయబడ్డావు. దేవుడు అనుకున్నాడా? రాత్రికి రాత్రే దాంట్లోంచి చిగురు వస్తుంది, దాంట్లో నుంచి పువ్వులు వస్తాయి, దాంట్లోంచి కాయలు కూడా వస్తాయి. అంటే నీ దేవుని యొక్క పవర్ ఎలాంటిది తెలుసా? నువ్వు ఊహించలేవు. రాత్రికి రాత్రే ఏదైనా చేయగలడు నా దేవుడు. రాత్రికి రాత్రే చిగురులో నుంచి కాయ వరకు రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది. ఎలాంటి కాయలు కాసిందంట చూడండి. బాదాము పండ్లు గలది ఆయన. ఏం పండ్లు వచ్చాయంట? పిచ్చి పండ్లు రాలా. బాదాము పండ్లు. అన్నిటికంటే ఖరీదైనది బాదం పప్పు కదా. హోమ్ డిపార్ట్మెంట్కి తెలిసే ఉంటుంది. ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ బ్రదర్స్ కూడా తెలిసిలేండి, ఎందుకంటే మార్కెట్కి పోయేది వాళ్ళే కాబట్టి. దేవుని బిడ్డలారా, బాదాము పండ్లు వచ్చాయంట. నాకు అనిపించింది కొండీత పండ్లు కదా, చెట్లు ఎక్కడో అడవిలో దొరుకుతాయి, అంత పండు ఉంటుంది, అది గంపలో పెట్టుకొని అమ్ముతారు. కానీ బాదం పప్పును సూపర్ మార్కెట్లో దాన్ని కవర్ వేసి అమ్ముతారు. ఎందుకు తెలుసా? చాలా ఖరీదు. దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? దానికి ఏదో కంప చెట్టుకు వచ్చినటువంటి కాయలు కాదు వచ్చింది, లేకపోతే కొండీత పండ్లు కాదు వచ్చింది, బాదాము పండ్లు వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అహరోను యొక్క కర్ర అది ఇంతకుముందు వాడబడిన విధానం వేరు, ఇంతకుముందు ఉపయోగించిన విధానం వేరు, ఇంతకుముందు దాని యొక్క ఐడెంటిటీ వేరు. ఇప్పుడు దాని యొక్క ఐడెంటిటీ మారిపోయింది. ఇప్పుడు దానికి బాదాం పండ్లు వస్తే అహరోను ఏం చేస్తాడండి? ఇంకా కర్రగా వాడతాడా? దాంతో వ్యాపారం చేస్తాడు, అంతే కదా. బాదాం పండ్లు కాసేయంటే ఇంకా వ్యాపారం చేస్తాడు. ఇంతకుముందు ఆ కర్ర దేనికి? ఒక సపోర్టే. కానీ ఇప్పుడు ఎంతో లాభదాయకంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మొద్దు ఏం చెప్తుంది అంటే అయిపోయింది, ఇంకా వేస్ట్, ఉండేది కూడా పోయింది. దేవుని యొక్క చిగురు అనుభవం ఏంటి తెలుసా? రాబోయే కాలంలో కోల్పోయిందే కాదు, నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు ఎదురు చూసిన దానికంటే గొప్పగా ఇవ్వగలిగిన సామర్థ్యం నా దేవునికి ఉంది. హల్లెలూయా. ఎంత గొప్పగా ఇస్తాడంటే రాత్రికి రాత్రే జరగలది కార్యం. రాత్రికి రాత్రే. ఇట్ మే నాట్ టేక్ మంత్స్. అంటే మామూలుగా కొన్ని నెలలు జరగాలి బాదం పండ్లు రావాలంటే. ఆ యొక్క పూత వచ్చి ఆ చిగురు తర్వాత అది పెద్దగా అయిపోయిన తర్వాత దానికి పువ్వులు కాసి ఆ పువ్వులు మళ్ళీ పండ్లుగా మారడానికి టైం పడుతుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విత్ ఇన్ ఎ నైట్ గాడ్ హ్యాస్ డన్ ఎ మిరకల్. ఈ రాత్రి దేవుడు మాట్లాడే మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో మొద్దుగానే ఉండవచ్చు. యూ మే బీ లూజింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నా దేవుడు చెప్పే మాట నీకోసమే. నమ్మగలిగితే నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు అర్థం కానటువంటి గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని బిడ్డలారా, అసలు ఎక్కడ జరిగింది ఇది? దేనికోసం జరిగిందండి? ఎవరిని సేవకు ఎన్నిక చేయాలి, అది కాన్సెప్ట్. ఎవరిని ఎన్నిక చేయాలి? 12 మంది ఉన్నారు. ఎవరిని వాడుకోవాలి? ఎవరినంటే వారిని వాడుకోడండి దేవుడు. పరిచర్యలో కూడా ఎవరంటే వాళ్ళు వాడబడడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఎవరిని ఎన్నిక చేస్తాడో వాళ్ళే వాడబడాలి. ఒకవేళ వాడబడడంలో వేరైపోయిందా, తేడా వచ్చిందా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పీకి పక్కన పడేస్తాడు. లేదా వాళ్ళే పక్కకి వెళ్ళిపోతారండి. యూదా ఇస్కరియోతును దేవుడు అపోస్తలుగా పెట్టాడు. అపోస్తలుగా ఉండకుండా దొంగతనం చేసి వేరొక వ్యక్తులతో కలవడం ప్రారంభమైతే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు కామ్గా ఉన్నాడు. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. సేవ అల్లాటప్ప కాదు, ఎవరంటే వాళ్ళు చేయడానికి సేవ కాదు. ఒకవేళ సేవ చేసే అవకాశం వచ్చిందా, బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. చాలా భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. అహరోనును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? అహరోనును ఎన్నిక చేయడానికి దేవుడు చెప్తుంటున్నాడు, మిగిలిన 11 మంది నాకు అనవసరం. ఐ వాంట్ ఏరన్, అహరోను నాకు కావాలి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నీకు అవసరమైంది ఏంటి తెలుసా? ఒక చిగురు. మొద్దుగా కాదు, నీ జీవితంలో నువ్వు చిగురుగా మారాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట, రాబో దినాల్లో జరిగే కార్యము చిగురు. రెండవదిగా, రాత్రికి రాత్రే దేవుడు చేయగలిగిన కార్యం చిగురు. మూడవదిగా నువ్వు కోల్పోయినటువంటి దాన్ని తిరిగి తీసుకురాగలిగింది చిగురు. నాలుగవదిగా, యూ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం నువ్వు వాడబడగలవు. కండిషన్ ఏంటంటే, అసలు చిగురు ఎందుకు వస్తుంది? చెట్టుకైతే అది ఒక స్థలంలో ఉంటుంది, కిందికి వేళ్ళు వెళ్ళింటాయి, తర్వాత
దానికి ఎవరో ఎరువు పెట్టింటారు, లేదా భూమి లోపల ఎక్కడో ఏదో ఒక ఎరువు ఉండేటువంటి ఆహారం ఉండే స్థలాన్ని అది చూసుకుని ఉంటుంది. అక్కడ నుంచి శక్తి వస్తుంది, ఆ తర్వాత అందులోకి చిగురు వస్తుంది, ఆ తర్వాత అది పెరుగుతుంది, ఆ తర్వాత పండ్లు వస్తాయి. దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో నా జీవితంలో ఏం చేస్తే దేవుడు చిగురిస్తాడు? ఊరికే చిగురు వస్తుందా? కాదు. కొన్ని నీ జీవితంలో జరగాలి. నీ జీవితంలో రాబోయే దినాల్లో కోల్పోయిన నువ్వు పొందుకోవాలంటే, నీ అనుభవాల్లో నువ్వు దీవించబడాలి అంటే, సేవలో నువ్వు వాడబడాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, ఫలభరితమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే, గొడ్డుపోయిన పరిస్థితిలో కాదు, ఫలభరితమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే, గాడ్ ఎక్స్పెక్ట్స్ సంథింగ్ ఫ్రమ్ యూ. నీ జీవితంలో కొన్నిటిని ఎదురు చూస్తాడండి. ఇంతవరకు సందేశం ఏంటి తెలుసా? కోల్పోయింది వస్తుంది, అబ్బా చాలా సంతోషం వేసి ఉంటుంది. రెండవదిగా, నా జీవితంలో దేవుడు రాత్రికి రాత్రే కార్యాలు చేస్తాడు, కోల్పోయినది నా జీవితంలో తిరిగి పొందుకుంటాను, నేను దేవుడు నన్ను ఎన్నుకుంటాడు. మంచిదే, బట్ వెన్, ఎప్పుడు జరుగుతుంది ఇది? దేర్ ఈస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దాట్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు షూట్ అప్, నీవు చిగురుగా నీవు బయటికి రావాలి అంటే, నీ జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చూడాలని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు. దేవా, మా జీవితాల్లో తండ్రి మీరు చెడును మేము వదిలేయాలని మీరు కోరిక కలిగి ఉండగా, మా జీవితాల్లో ఇంకా ఎక్కడ చెడు ఉందో మీకు తెలుసు ప్రభా. ఇంకా అది రహస్యంగాను, లేకపోతే ఇంకా ఒప్పుకోనటువంటి ఒక పాపంగాను చెడుగానే ఉంటే నాయనా, ఈ రాత్రి మీరు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. ప్రతి చెడుగు మీ రక్తము ద్వారా కడుగబడునుగాక. ఒప్పుకోనటువంటి ప్రతి పాపం మీ రక్తము ద్వారా కడుగబడునుగాక. తండ్రి, నీ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. భయం అనేటువంటిది వేరొక దానిపైన ఉంది, కానీ నీవంటే భయం మాలో లేకుండా పోయింది ప్రభా. అజాగ్రత్త, నిర్లక్ష్యము, తని సోమర్తనం మా జీవితంలోకి వచ్చేసాయి ప్రభా. మన్నించండి. దేవుని భయం మాలో పుట్టునుగాక. యెహోవా యందలి భయము మాకు ఇంపైనదిగా మారునుగాక. నీకు భయపడ్డం మాకు నేర్పించండి నాయన. ప్రతి సమయంలో దేవుని యందలి భయం మాలో పుట్టుతూ ఉండునుగాక. యేసయ్య యందలి భయం మాకు కలుగునుగాక, కలుగునుగాక. నాయనా, మీ కార్యాలు మీరు జరిగించండి, మీ సన్నిధిని దయచేయండి ప్రభా. చిగురించాలి మేము, అది నీ కోరిక నాయన. ఫలించాలి ప్రభు, అది నీ కోరిక. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి, చిగురించి ఫలభరితంగా మారి అనేకులకు దీవెనకరంగా మేము ఉండడానికి సహాయం చేయమని, మమ్మల్ని మా కుటుంబాలను పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.